తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వమని చెప్పి అడగటం చాలా దురదృష్టకరం. గతంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో నేను పెద్ద మాదిగని అవుతానని చెప్పులు కొట్టి డప్పులు కొట్టినటువంటి ఆ పెద్ద మనిషి ఆ రోజు ఇదే కూటమి 2014లో బీజేపీ జనసేన టీడీపీ కూటమి హామీ ఇచ్చినటువంటి ఆ హామీని తుంగలో దొక్కి ఎన్నికల అనంతరం మోసం చేసినటువంటి ఆ పెద్ద మనిషికి మరలా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మద్దతు ఇస్తాడో మాదిగ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాదిగలు మందకృష్ణ నాయకత్వంలో కురుక్షేత్రం సభ పెడితే అడ్డుకొని అతన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి కేసులు పెట్టి మాదిగ యువత మొత్తాన్ని కేసులు పాలు చేసినటువంటి అది మర్చిపోయి అదే క్రమంలో మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బీజేపీ ఈరోజు ఈ పార్టీలు మొత్తం కలిసి ఒక గంప గుర్తుగా ఒక కూటమిగా వస్తే ఆ కూటమికి మాదిగలు మద్దతు ఇవ్వాలని చెప్పటం మందకృష్ణ మాదిగలు ఉన్నటువంటి ఏదైతే తను కేవలం డబ్బులు కమ్ముడుపోయి మాత్రం ప్రకటన చేశాడు కనుక ఇది మందకృష్ణకి వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం చెప్పాడు కనుక మాదిగ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు చదువు తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మొదటి నుంచి కూడా కృష్ణమాదిగ అనేటువంటి మనిషి చంద్రబాబు నాయుడు యొక్క సంఖలో ఉన్నటువంటి పెంపుడు కుక్క. అతను ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఎలక్షన్లకు వచ్చేటువంటి ప్రతి సందర్భంలో ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడుకి, తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి బీజేపీకి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి, ఇది మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుంచి వస్తున్నటువంటి ఇది ఒక తంతు. ఈ తంతులో భాగంగా అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికలప్పుడు మద్దతు ఇవ్వటం అనేటువంటిది పరిపాటినటువంటి ప్రక్రియ. ఇది మందకృష్ణ మాదిగ యొక్క క్షేమం కోసం, మందకృష్ణ మాదిగ యొక్క ప్యాకేజీ కోసమే మాదిగలు అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజానికి మొత్తం గమనిస్తూ ఉన్నారు. కనుక రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో మాదిగల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, మాదిగలే కాకుండా ఈ రాష్ట్రంలో ఎనగబడిన ప్రతి కులాన్ని కూడా ఒక అడ్రస్ ఇచ్చి ఐడెంటిఫికేషన్ ఇచ్చి గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు 2014 ఇదే కూటమి కట్టారు, ఇప్పుడు ఇదే కూటమి కడతా ఉన్నారు. ఆ రోజు ఎందుకు దూరం అయ్యారో ఈ రోజు దగ్గర అర్థం కాని పరిస్థితిలో ఈరోజు అయోమయంలో వాళ్ళు పడిపోయి ప్రజలు అయోమయం గురి చేస్తున్న క్రమంలో ప్రజలు ఈరోజు స్పష్టంగా ఉన్నారు. కనుక ఇలాంటి బాడుగు నేతలు కుల సంఘాలు ముద్రలు వేసుకొని కులాల పేర్లు చెప్పుకొని మోసం చేస్తుంటే గతంలో జరిగిపోయాము. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా జగజ్జీవన్ రావు గారు, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉంటే పేద బడుగు బలహీన సంక్షేమాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఈరోజు కొంతమంది పని కట్టుకొని సోషల్ మీడియా ద్వారా కొన్ని పత్రికలు వెంట వేసుకొని వాళ్ళు ఈరోజు అబద్ధాలని వాస్తవాలు అవాస్తవాలు చెప్తే మాత్రం ప్రజలకు గ్రహించే పరిస్థితి లేరు. ప్రజలు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ముఖ్యమంత్రి కావడం కోసం తీర్పిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి ఎస్సీలు గంపగుత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మందకృష్ణ మాది కావచ్చు, మహాశయ రాజేష్ కావచ్చు, ఇంకెంతమంది ఎన్ని ఏషాలు వేసుకుని వచ్చినా సరే మాత్రం చంద్రబాబు నాయుడిని జనసేన బీజేపీ కూటమి నమ్మే పరిస్థితి లేదు. మీరు అమ్ముడు పోయినంత మాత్రం ప్రజలు అమ్ముడు పోయే పరిస్థితి లేదు. కనుక రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా